స్టార్ అంజు గారు చెప్పాలి. ఎలా ఉన్నారేంది? సూపర్ ఉన్నా కిరాకు ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కూలి 6-7 మంది చనిపోయారు కదా, మరి దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? దీనిపైన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం డిప్యూటీ సీఎం గారు దీన్ని సనాతన ధర్మం దీన్ని బాగా గట్టిగా పట్టుకొని పాటించే మన పవన్ కళ్యాణ్ సార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. జర వినండి, నాకు తెలుగు జర అంతానే. మ్యాటర్ ఏంటంటే అక్కడ గుడి దగ్గర చనిపోయిన వాళ్ళు శిథిలావస్థలో ఉన్న గోడ కింద పడింది అంటే దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేయండి. ఎక్కడైనా పడిపోయే గోడలు గాని ఉంటే, లేకపోతే ఎక్కడైనా చిన్న భిన్నమైన చిన్న రాళ్ళు గాని అవి ఇవి రపాలు గాని ఉంటాయి కదా గుడుల కాడ, అటువంటివి ఉన్నాయి క్లియరెన్స్ చెప్పండి. ఎందుకంటే ఇట్లా పానాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఏ దేవాలయాల కాడ కాకొచ్చే మన హిందూ దేవాలయాల కాడనే అవుతున్నాయంటే ఒకసారి ఆలోచించే విషయమే ఇది. ఏమిటంటే ఇంతకు ముందు 50 లక్షలు ప్రకటించిన మా పవన్ కళ్యాణ్ సార్, మా దేవుడు ఆయన, ఇప్పుడు మన హిందువులు దైవ దర్శనానికి అయ్యి చనిపోయినారు కాబట్టి వాళ్ళకు ఇంటికి ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు ప్రకటించాలని నేను ఒక హిందువుగా భిక్షం అడుక్కుంటున్నా సార్. దయచేసి మీరు ఈ దాన్ని చాలా కఠినంగా అంటే బాధ్యతగా తీసుకొని ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉన్నది పొజిషన్. ఇంకోటి, మన హిందూ దేవాలయాలు ఈ రాష్ట్రంలో కాకుండా ప్రతి మన దేశంలో గాని వేరే దేశాలలో కూడా మన హిందూ దేవాలయాలు ఏమైనా పాతవి ఉంటే, ఏమైనా శిథిలావస్థకు ఉంటే ఆ దాంట్లోని పర్సనల్ గా తీసుకొని అన్ని పట్టించుకొని శిథిలావస్థలో ఉన్నాయి కూల్ చేసి మళ్ళా కొత్త నిర్మించాలని నేను ఒక పెయింటింగ్ వేసే పెయింటింగ్ స్టార్ ని కోరుతున్నా. అంటే ఇప్పుడు హిందూ దేవాలయాల దగ్గర మొత్తానికి సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ బందోబస్తు ఉండాలి ప్రతి దేవాలయం దగ్గర అంటారు. పక్కా ఉండాలి. ఏమిటంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది మరి, అది ఊరికేనే కూలి పడిందా, అది తపక్కున కూలి ఇట్లా పైన పడింది అంటే వాళ్ళ పానాలు పోతుంటే ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. దేవుణ్ణి చూడాలి, మేము దేవుని దర్శనం చేసుకోవాలి, మా మొక్కులు చెల్లించుకోవాలి, మాకు జరిగిన మంచి ఆ దేవునితో పంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు హృదయాల్లో దేవుణ్ణి తలుచుకుంటూ గుడికి వెళ్ళిన సన్నివేశం అక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు దీన్ని ఈ సందర్భంగా జగన్ గారు ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. అంటే వెంకటేశ్వర స్వామి గారి గురించి కానీ, అదే విధంగా దేవుళ్ళతోటి ఆడుకోవడం అనేది అయితే మంచిది కాదా అనేది ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే మీరు ఏమనుకుంటారు? అదే కరెక్టే. ఏమిటంటే దేవుళ్ళని కొంతమంది అగోరిగాడు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు దొంగ సామేలు. ఏమిటంటే జరసేపు కాంగాల్ని రంగులు వేసుకొని కాషాయం రంగు వేసుకొని దేవుని గురించి చెప్పి మళ్ళా కొన్ని రోజులు అయిన తర్వాత ఈడు దొంగ అని చెప్పి బయటపడే దొంగ సామీదులు కూడా ఇటువంటి వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళని కూడా పట్టించుకొని లేపవతలేయాలి. ఎందుకంటే హిందూ ధర్మానికి పట్టిన దుమ్ము లాంటి వాళ్ళు అంటే దేవుని గురించి చెప్తారు, ఏదో గల్లబుడ్డీలు నింపుకుంటారు, ఏదో దొంగతనం చేసి బయట పడుతున్నారు. సనాతన ధర్మం అనేది స్వచ్ఛమైనది. ఆ ధర్మాన్ని కరెక్ట్ గా పాటించాలి, కరెక్ట్ గా వివరించాలి. కానీ వాడుకునే ప్రతి ఒక్కరికి తాట తీస్తామని పెయింటింగ్ స్టార్ వార్నింగ్ ఇస్తున్నారు.